దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతూ ఉంది. నిన్న ఈ ఆపరేషన్ కగార్లో మావోయిస్ట్ కీలక నేత సెంట్రల్ కమిటీ సభ్యుడు ఇడ్మా చనిపోయారు. ప్రస్తుతం ఈ అంశం మీద మాట్లాడేందుకు మనతో పాటు విరసం నేత ప్రొఫెసర్ అర్గోపాల్ ఉన్నారు. సార్, ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? చూసేది ఏమిటి, అసలు మన అభివృద్ధి నమూనా ఏదైతే ఆచరణలో ఇవాళ ఉందో, ఈ అభివృద్ధి నమూనా స్టిగ్లిట్జ్ అనే నోబెల్ లారెట్, ఇది నిర్దాక్షిణ్యమైన అభివృద్ధి నమూనా, ఇది అమానవీయమైన అభివృద్ధి నమూనా అని ఆయన దాదాపు 30 ఏళ్ల క్రితం ఒక పుస్తకం రాశారు. కనుక ఈ అభివృద్ధి నమూనాలోనే అంతర్గతంగా ఎవరు అడ్డం వచ్చినా, తర్వాత ఏ అంటే అడ్డంకి వచ్చినా దాన్ని తొలగించి వనరులని కార్పొరేట్లకు అప్పచెప్పాలి. దానికి ఇక పర్యావరణ రక్షణ, తర్వాత భూమండలం ఏమవుతుంది, వాతావరణం ఏమవుతుంది, ఏవి లేకుండా సంపద సృష్టించాలి. ఆ సృష్టించిన సంపద పోనీ అందరికీ అందుబాటులో కూడా కాకుండా కొందరి చేతిలో ఉండాలి. ప్రభుత్వాలు కంప్లీట్గా కార్పొరేట్ చేతుల్లోకి, ఇది ప్రజలు ఎన్నుకుంటారు కానీ వాళ్ళు నియంత్రించేది మాత్రం కార్పొరేట్. ఈ కార్పొరేట్ అభివృద్ధి నమూనాలో భాగంగా ఇవాళ ఏదైతే అణచివేత జరుగుతుందో, ఇది ఆదివాసీ ప్రాంతాల్లో విపరీతమైన ఖనిజ వనరులు ఉన్నాయి. కనుక ముఖ్యంగా బస్తర్ లాంటి ప్రాంతంలో చాలా వనరులు ఉన్నాయి. ఈ ఉద్యమాలు అక్కడ జరుగుతున్నాయి. ఈ ఉద్యమాలు ఏవైతున్నాయో ఇవి ఆదివాసీ ఉద్యమాలు. దానికి ఏ పార్టీ నాయకత్వం వహిస్తున్నది, ఏ పార్టీ అక్కడ పనిచేస్తున్నది అనేది కాకుండా గత 200 ఏళ్ళుగా ఆదివాసీలు తమ హక్కుల కొరకు, తమ వనరుల కొరకు, తమ అడవి కొరకు పోరాటం చేస్తున్నారు. బిర్సా ముండా మొన్ననే మనము ఆయన బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఆయన 23-24 ఇట్లా చంపేశారు ఆయన. కనుక బిర్సా ముండా దగ్గర నుంచి ఒక అంటే నిరాఘాటంగా ఆదివాసీలు రాజ్యాన్ని ప్రతిఘటిస్తున్నారు. ఇవి వనరులు మావి, మేము ఇక్కడ ఉన్నాము, ఇది మేము రక్షించాము. కానీ వాళ్ళ విషాదం ఏమిటంటే వాళ్ళ కాళ్ళ కింద విపరీతమైన సంపద ఉంది. ఆ సంపద ఉన్నా వాళ్ళు తోక్కునే వాళ్ళు కాదు. వాళ్ళు పాపము ఏ అంటే స్వార్థం లేని వాళ్ళు. ఆదివాసులు చాలా నిరాడంబరంగా ఏది అడవి మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు. వాళ్ళ జీవన సంస్కృతి కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఆ ఆదివాసీలు ఈ రాజ్యము లేదా ఎవరైనా కార్పొరేటు వాళ్ళు అడవిలో ప్రవేశించినప్పటి నుంచి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు మీరు ఇక్కడికి వస్తున్నాం, మా బ్రతుకు మేము బతుకున్నాం, 100 సంవత్సరాలుగా మేము ఇక్కడ జీవిస్తున్నాం, 1000 సంవత్సరాలుగా మేము వనరులను కాపాడుతున్నాం, మరి మా వనరులని మీరు ఎందుకు మా వనరులని కొల్లగొడుతున్నారనే ప్రశ్న దగ్గర ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. స్పష్టంగా వాళ్ళు ఏమిటంటే ఎవరు అడ్డం వచ్చినా, చెట్లు అడ్డం వచ్చినా, మనుషులు అడ్డం వచ్చినా అందరినీ నిర్మూలించి ఈ ఖనిజ వనరులని కార్పొరేట్లకు అప్పచెప్పాలి అనే విషయంలో వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేశారు. కానీ వాళ్ళు ఇంత దూరం వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ చేయలే. కానీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఈ దేశంలో ఉండే వనరులని కార్పొరేట్కు, అంతర్జాతీయ కార్పొరేట్లకు అప్పచెప్పడం నిర్ణయించుకున్నారు. కాబట్టే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ఆ దాడులు చాలా నష్టాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇవాళ మావోయిస్ట్ పార్టీ అక్కడ ఉంటుందా ఉండదా, మావోయిస్ట్ పార్టీని అంతం చేస్తారా లేదా అనేది ఒక సమస్య. కానీ ఆదివాసీల జీవితం ఏమవుతుంది, ఆదివాసుల హక్కులు ఏమవుతున్నాయి, ఆదివాసుల యొక్క జీవన విధానం ఏమవుతుంది, ఆదివాసుల అమాయకంగా ఏది స్వార్థం లేకుండా అక్కడ ఉన్న ఆదివాసులను వెళ్ళి మనము దాడులు చేస్తే మరి ఆదివాసీ హక్కులు ఏమవుతాయి? స్వాతంత్రోద్యమ కాలంలో వాళ్ళు చేసిన పోరాటంలో షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 వచ్చాయి. దాంట్లో మనం ఏం రాసుకున్నాం, రాజ్యాంగంలో ఆదివాసీల అనుమతి లేకుండా మనం అడవిలోకి ప్రవేశించడానికి వీల్లేదు. అది ఆ తర్వాత మీకు పీసా వచ్చింది, 1/70 వచ్చింది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది 2006. కనుక ఎన్నో చట్టాలు వచ్చినాయి. ఆదివాసీల హక్కుల
రక్షించడం కూడా చాలా వచ్చాయి. ఈ చట్టాలన్నీ ఏమైనట్లని ఇవాళ మనము ఈ ఖనిజ వనరులను అప్పచెప్తామని అంటున్నారు, కానీ ఆదివాసులకు మనం కల్పించిన హక్కులు ఏమయ్యాయి? కనుక ఇవాళ ఈ సమస్యని రెండు రకాలుగా చూడాలి. ఒకటి ఆదివాసీల హక్కులు ఏమవుతాయని, రెండోది వాతావరణం ఏమవుతుందని. ఈ రెండు సమస్యలను కూడా మనం ఆలోచించకుండా మనము ఒకవేళ ఈ ఉద్యమాలని వాళ్ళు సాయుధ పోరాటం కాబట్టి వాళ్ళు ఆయుధాలుగా పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ మేము ఏం చేసినా సరిపోతుంది అని మనం అంటే, సాయుధ పోరాటం విషయంలో కూడా ప్రభుత్వము కానీ బయట చాలామంది నమ్మడం ఏంటంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకోవడం అనేది ఏదైతుందో అది ఇల్లీగల్, అది అన్లాఫుల్. ఎందుకు? బికాజ్ చట్టము ప్రకారం ఎవరు కూడా ఆయుధం పట్టుకోవడానికి వీల్లేదు. కనుక ఈ ఆయుధం అనేది అన్లాఫుల్. ప్రభుత్వం పట్టుకున్న ఆయుధం లాఫుల్, అది చట్టబద్ధమైన ఆయుధం. ఇది చట్ట వ్యతిరేక ఆయుధం. చట్టబద్ధమైన ఆయుధం అన్నప్పుడు చట్టం ప్రకారము, రూల్ ఆఫ్ లా ప్రకారము, రాజ్యాంగ ప్రమాణాల ప్రకారమే ఆయుధాన్ని ఉపయోగించాలి. మీరు ఆయుధాన్ని ఉపయోగించేప్పుడు మా ఇష్టం మేము దానికి మేము ఏ చట్టాన్ని పాటించకుండా ఉపయోగిస్తామన్నప్పుడు చట్టము చెప్పినట్టుగా ఆయుధం ఉపయోగించకపోతే అది కూడా చట్ట వ్యతిరేకమే. కనుక చట్ట వ్యతిరేకమే. మీరు చట్ట వ్యతిరేకమని చేస్తున్న పోరాటానికి మీ ఆయుధాన్ని కూడా మీరు చట్ట వ్యతిరేకంగా చేస్తే రేపు ప్రజలు ఏ చట్టాన్ని అంగీకరించకుండా, ఇప్పుడు బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలు జరిగినట్టుగా వాళ్ళు కూడా అన్ని చట్టాలు పక్క పెట్టి ప్రజలు మూకుమ్మడిగా ఇచ్చేస్తే అప్పుడు సమాజం యొక్క నిర్వహణ ఎట్లా సాధ్యమవుతుంది? కనుక మనం ఆలోచించవలసింది ఏంటంటే చట్టబద్ధ పాలన అనేటువంటిది దీర్ఘకాలంలో ప్రభుత్వానికి విశ్వసనీయత కల్పిస్తుంది. మీరు అది ఎవరి విషయంలో అయినా, అది మావోయిస్ట్ విషయంలో అయినా, నక్సలైట్ విషయంలో అయినా, మైనార్టీ విషయంలో అయినా, ఎవరి విషయంలోనైనా ఒక నాగరిక సమాజం అంటే ఆ నాగరిక సమాజము ఏదైతుందో అది ఎప్పుడు నాగరిక సమాజం అవుతుంది? ప్రభుత్వము చట్టబద్ధంగా పరిపాలించినప్పుడే కదా, చట్టం ప్రకారం కదా వాళ్ళని ఎన్నుకున్నది. కనుక ఒకవేళ ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటే, ప్రజలకు ఒకవేళ చట్టం మీద వాళ్ళకుండే విశ్వాసము పోతే రేపు ఏమవుతుంది? రేపు ఒక అనార్కిక్ సమాజం, ఒక అరాచకత్వము సమాజం చూస్తే ఏమవుతుంది? పౌరత్వ సంఘాలుగా మేము నిరంతరంగా చెప్పడం ఏంటంటే, మీరు ఎంత అడ్వర్సరీ అయినా, మీకు ఎంత ప్రత్యర్థి అయినా చట్టబద్ధంగానే డీల్ చేయండి. చట్ట ప్రకారమే మీరు ఆయుధాన్ని ఉపయోగించండి. కానీ చట్టానికి అతీతంగా ఇవాళ ఆమె బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మీద వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమి అంటున్నారు? ఆమె ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ చేసింది, చట్ట ప్రకారం కాకుండా ఆమె విద్యార్థుల మీద బలప్రయోగం చేసింది, ఆమె చట్టాన్ని ఉపయోగించలేదు కాబట్టి ఆమెకు ఉరిశిక్ష అని అంటున్నారు. అంటే మీరు తీరా చేయి దాటిన తర్వాత మొత్తం పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యి మీరు ఈ తప్పులు ఆమె చేసేటప్పుడు ఏం చేశారు? కనుక మీరు జరిగిన తర్వాత సుప్రీంకోర్టులు మాట్లాడితే లాభం లేదు. కానీ జరుగుతున్న కాలంలో, ఇలాంటి సంఘటనలు జరుగుతున్న కాలంలోనే మనము సమాజం ఇప్పుడున్న నాకు కొంచెం భయం వేసేది ఏమిటంటే, పౌర సమాజము చాలా నిరాసక్తితో చాలా సైలెంట్గా ఉంది, మాట్లాడడం లేదు. మాట్లాడకపోయే దాంట్లో ప్రమాదం ఏంటంటే, ప్రజాస్వామ్య విజిలెన్స్ ఈజ్ ది ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అంటే ప్రజలు నిరంతరంగా అప్రమత్తంగా ఉంటేనే ప్రజాస్వామ్యం కాపాడు. అప్రమత్తంగా ఉండడం అంటే రాజ్యము చట్టాతీతంగా ప్రవర్తించినప్పుడు సమాజం చెప్పాలి, మీరు వాగ్దానం ఏంటి, మీరు చట్టానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు పోతున్నారని అనాలి. రాజ్యం అలా అనకపోతే ఈ బలప్రయోగం ఏదైతే వాళ్ళ బస్సులో కానీ లేదా ఆదివాసీ ప్రాంతాలు జరుగుతుందో అది అక్కడ ఆగదు. ఇది చరిత్ర. అది రేపు పౌర సమాజానికి వచ్చి అందరిని అర్బన్ నక్సల్స్ అని, ఇప్పుడు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీని కూడా అర్బన్ మావోయిస్ట్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు మావోయిస్ట్ పార్టీ అని అంటున్నారు. అంటే మీరు ఒకరిని బలప్రయోగము ఉపయోగించాలన్నప్పుడు లేదా వాళ్ళ మీద మనము ఏదైనా చర్య తీసుకోవాలన్నప్పుడు వాళ్ళని అర్బన్ నక్సలను అర్బన్ మావోయిస్ట్ అని చెప్పి
ఏ చర్య తీసుకున్నా చెల్లుతుంది అనేది మనం ఒకవేళ సూత్రరీత్యా సమాజము తన సైలెన్స్ ద్వారా అంగీకరిస్తే రేపు ఇదే ఆయుధాలు మొత్తంగా పౌర సమాజంలో ఉండేటువంటి మనుషుల మీద వస్తే అప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యం, భారతదేశ రాజ్యాంగము, భారతదేశ చట్టబద్ధ పాలన ఈ 80 ఏళ్ళుగా మనకుండే అనుభవము, ఇది ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం అంతా గౌరవిస్తున్న వీటన్ని విలువలు ఏమవుతాయి, మౌలికమైన విలువలు ఏమవుతాయి అనేటువంటిది ఇవాళ మనం ఆందోళన చెందవలసిన విషయం. కనుక మనము పౌర సమాజం స్పందించి మీరు చట్టబద్ధంగా మీకుండే చట్టంలో అధికారాలు చాలా ఉంటాయి వాళ్ళకి, ఆ అధికారాలను ఉపయోగించి అలాగే మేమనడం ఏంటంటే అది మావోయిస్ట్ పార్టీతో ఇలా మీరు ప్రవర్తన కాదు, కానీ ఆదివాసీలు ఎవరైతే వాళ్ళ వెనక ఉన్నారు, ఈ ఆదివాసీలు అయితే వాళ్ళకు సామాజిక ఆదివాసులతో మాట్లాడండి, గ్రామానికి వెళ్ళి ఆదివాసులతో కూర్చొని మాట్లాడండి, మేము ఇక్కడ ఖనిజాలు తీసుకుంటున్నాం అని ఆదివాసులతోనే డైలాగ్ ఉండాలి కదా. వాళ్ళైతే పాపము అమాయకంగా శాంతియుతంగానే ఉన్నారు కదా. మరి ఆదివాసీలతో కూడా ఏ చర్చ లేకుండా, ఈ సాయుధ పోరాటంతో వీళ్ళతో ఏ చర్చ లేకుండా, సమాజంలో ఏ చర్చ లేకుండా, పార్లమెంట్లో ఏ చర్చ లేకుండా ఆయుధాన్ని ఇంత నిర్లక్ష్యంగా ఉపయోగించడం ఏదైతుందో అది ఒక ప్రమాద ఘంటికగా మనము పరిగణించవలసిన అవసరం ఉంటుంది. కనుక మొత్తం ఇవాళ జరుగుతున్న సంఘటనలన్నింటిని కూడా ఒక విశాలమైన ప్రజాస్వామ్య దృక్పథంతో చూసి సమాజం స్పందించవలసిన అవసరం ఉంటుంది. సార్, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నుంచి సీజ్ ఫైర్ ఏవైతే ఆయుధాలను మేము ఇన్ని రోజులు వదిలేస్తున్నాము, ఇన్ని రోజులు మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాము అన్నటువంటి లేఖలు మనం బయటకు చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో ప్రభుత్వం చర్యలు, ఎన్కౌంటర్ అన్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, ఎన్కౌంటర్లో చనిపోయారు, ఎదురు కాల్పులలోనే చనిపోయారు అన్నటువంటి ప్రకటనలు వస్తూ ఉన్నాయి. అందులో వాస్తవం ఉందంటారా? ఈరోజు మల్లోజుల ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టులంతా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు, ఖచ్చితంగా అందరూ కూడా లొంగుబాటు చర్యకు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది అన్నటువంటి ఒక వీడియో విడుదల చేశారు. దీని మీద ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ అనడము చాలా కాలంగా నడిచింది. ఎన్కౌంటర్ అంటే ఏంటి? ఎదురు కాల్పు, వాళ్ళ వైపు నుంచి ఇరు పక్షాలు కాల్పుతున్నప్పుడు ఎన్కౌంటర్ అంటాం. ఇది ఏకపక్షం కదా. ఇక్కడ అటువైపు నుంచి ఏమి కాల్పులు జరిపినట్లు మనకి ఎక్కడ ఇంతవరకు అయితే ఈ ఆపరేషన్లో ఎక్కడ అది రాలేదు. కనుక మనకు ఇవాళ ఇది ఏకపక్షంగా వాళ్ళు ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. భాష కూడా మారింది. వి విల్ న్యూట్రలైజ్, వి విల్ ఎలిమినేట్, విల్ ఫినిష్ దెమ్, పలాల ముహూర్తం లోపల మొత్తము అంతం చేసి. ఇక్కడ ఎన్కౌంటర్ల సమస్య ఎక్కడ ఉంది? ఇక్కడ మేము మొత్తంగా ఉద్యమాన్ని నిర్మూలిస్తామన్న తర్వాత వాళ్ళు ఫైర్ చేస్తే మేము ఫైర్ చేస్తాము, వాళ్ళు ఒకవేళ మేము ఆయుధాన్ని ఉపయోగిస్తామని రాజ్యాంగ సూత్రం ఏదైతుందో మేము ఎలిమినేట్ చేస్తాము అని ఏవైతే అంటున్నారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో చెట్లు అడ్డం వచ్చినా మనుషులు అడ్డం వచ్చినా మేము ఖనిజ వనరులని కార్పొరేట్కి చెప్పాలి కాబట్టి మేము వాళ్ళని తీసేస్తామంటున్నారు. అంటే మీరు ఇక దీంట్లో ఎన్కౌంటర్ సమస్య లేదు, మేము డైరెక్ట్గా వాళ్ళు మేము ఎలిమినేట్ చేస్తామని అంటున్నారు. కానీ ఎన్కౌంటర్ అంటే దాంట్లో ఒక అర్థం ఉంది. ఎందుకంటే అటు నుంచి ఫైర్, ఇటు నుంచో తప్పకుండా సెల్ఫ్ ప్రొటెక్షన్ కొరకు పోలీసులు ఫైర్ చేయొచ్చు. ఒకళ్ళు దాంట్లో అది ఎదుటివాడిని చంపడం కూడా దాన్ని అది సమర్థనీయం, చట్టబద్ధంగా కూడా పోలీసులకు కూడా హక్కులు ఉంటాయి కదా. కనుక పోలీసు వాళ్ళు ఫైర్ చేయరు. కానీ ఏకపక్షంగా ఫైర్ చేయడం అనేది ఏదైతుందో వీళ్ళు ఎలిమినేట్ ఏమని ముహూర్తం వరకు మొత్తం అందరినీ మేము చేస్తాం. దీంట్లో ఇంకా రాజ్యాంగము, చట్టబద్ధ పాలన, ఇవన్నీ ఏమీ లేవు కదా. ఇది ప్రమాదకరం. ఇట్లా మనుషులని మేము ఎలిమినేట్ చేస్తామని ఒకవేళ అవకాశం ఉన్నారు, రెండు రకాల అవకాశం. ఒక్కోసారి లొంగిపోయినప్పుడు మీరు వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు, లేదా మీరు లొంగిపోమని అంటున్నారు, అదొక పద్ధతి, అదొక స్ట్రాటజీ. రెండవది, వాళ్ళు శాంతి చర్చలని ఒక ప్రతిపాదన చేశారు. శాంతి చర్చలు ఎన్నడైనా ఇప్పుడు చేస్తున్నాయి దానికంటే అది ఉన్నతమైనటువంటి ప్రమాణమే కదా. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో శంకరం గారి ఆధ్వర్యంలో ఒక 10 ఏళ్ళు ప్రయత్నం చేసి శాంతి చర్చలు జరిగాయి కదా. మావోయిస్ట్ పార్టీ చర్చలకు వచ్చింది కదా, వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడారు కదా. మనకు ఒక ప్రయోగం జరిగి ఉన్నది కదా. ఆ ప్రయోగం యొక్క వెలుగులో అంటే ఆ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సరే మీరు వాళ్ళు శాంతి చర్చలు అన్నారు, మేము కూడా రండి శాంతి చర్చలతో, మీరు ఆయుధాలు పడేయాలన్నారు అనుకోండి, శాంతి చర్చలో భాగంగా అది పెట్టవచ్చు. శాంతి చర్చలకు వాళ్ళు వచ్చాం, మీరు ఆయుధాలు పట్టుకున్నప్పుడు మీ ఆయుధాలు ఇల్లీగల్ అవుతాయి
కనుక మీరు ఏం కావాలంటున్నారు అనేది దేని కొరకు మీరు పోరాడుతున్నారు అని అడిగినప్పుడు వాళ్ళ తరఫున వాళ్ళు ఇది ఖనిజ విషయంలో ఈ పాలసీ కావాలి, ఆదివాసీలకి హక్కులు కావాలి అని మాట్లాడినప్పుడు మీరు రాజ్యం ఏది అంగీకరించగలదో అది అంగీకరించలేనటువంటి అంశాల మీద నిరంతరంగా చర్చ జరిగితే సమాజంలో కూడా ఒక అభిప్రాయం వస్తే శాంతియుతంగానే బహుశా ఇంత ప్రాణ నష్టం జరగకుండా సమస్యకు ఒక పరిష్కారం రావచ్చు. కానీ శాంతి చర్చలు అనేది మొదటినో కొట్టి పారేస్తారు. శాంతి చర్చల ప్రశ్నే లేదు. మొత్తంగా మార్చు లోపల ఈ ఉద్యమాన్ని మొత్తం మనము అణిచివేయాలి అని అంటున్నారు. అణిచివేయాలి అని ఎందుకు అంటున్నారు, మీరు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున బలప్రయోగం చేస్తున్నారు, రాజ్యాంగం ఏమైంది అనేటువంటి ప్రశ్న ఎవరు అడగాలి? పౌర సమాజం అడగాలి. పౌర సమాజము సైలెంట్గా ఉండి ఏమో జరుగుతుంది అక్కడ వాళ్ళకు జరుగుతుంది, మనకేం సంబంధం అంటే అది అక్కడ ఆగదు అనేటువంటిది ఒక చారిత్రక సత్యంగా మనం తప్పించి ఈ ఎన్కౌంటర్ అనేటువంటి పదం ఏదైతుందో అది వచ్చినప్పుడు ఒక చారిత్రక దశలో వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్కౌంటర్ అర్థమే మారిపోయింది. మీరు కూడా సినిమాలో చూస్తుంటారు, వాడు హీరో వాడు విలన్ అంటాడు నేను ఎన్కౌంటర్ చేస్తాను అంటే వాడు ఎన్కౌంటర్ అంటే నేను చంపేస్తానని అర్థం. అది ఎన్కౌంటర్ పదము అర్థం ఎందుకు మారిపోయిందంటే ఆ ఎన్కౌంటర్ పద్ధతి కూడా మారిపోయింది, అందుకని భాష మారిపోయింది. కనుక ఇప్పుడు జరుగుతున్నది ఎన్కౌంటర్ కాదు, ఇది ఏకపక్షంగా మేము ఎలిమినేట్ చేస్తామంటున్నారు. దే ఆర్ గోయింగ్ అహెడ్. రాజ్యానికి ఉన్న బలము, సాంకేతిక పరిజ్ఞానము, దానికి ఉండేటువంటి సంఖ్య, దానికి ఉండేటువంటి మీడియా, ఇవన్నీ కూడా కలిపి ఇవాళ ఒక పరిస్థితి మొత్తంగా మారింది. ఈ మారిన పరిస్థితి ఒక భయంకరంగా ఆందోళనకరంగా మారింది. ఇది ఎన్కౌంటర్ కాదు, ఏకపక్షమైనటువంటి దాడి. శాంతి చర్చలకు వస్తామని అక్కడి నుంచి పిలుపు వచ్చిన ప్రభుత్వం ఏకపక్షంగా దాడులు చేయడం మంచి విషయం కాదు. ఇది ఇంతటితో ఆగదు, ప్రజల మీద కూడా దాడికి జరిగేటువంటి ప్రమాదం ఉందంటూ విరసం నేత హరగోపాల్ సార్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.